గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడూ నమోదు కాని వర్షపాతం, ఎన్నడూ కురవని వానతో బీభత్సంగా మారి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఒక వరద వాడలాగా మారింది. కనీసం 4-5 రోజులు ప్రజలు నానా ఇబ్బందులు, తాగడానికి నీరు లేక, ఆకలికి అన్నం లేక, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గృహాలలో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తన వంతుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ బుడమేరుకు పడిన గండిలు పూడ్చి అక్కడ నీటి వరద లేకుండా గ్రామాలలో వరద నీరునంతా తొలగించి అపరిశుభ్రత లేకుండా చేసి తన వంతు కృషి చేసింది. మళ్ళీ ఇలాంటి సమయంలో బుడమేరుకు వరద ముప్పిందంటూ వదంతులు చేస్తున్నారు కొంతమంది. దీనివల్ల విజయవాడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు అనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ ప్రజలు నానా ఇబ్బందులు పడి భయాందోళనలో ఉన్న సమయంలో వరద ముంపులో వాళ్ళు అనుభవించిన ఆ పరిస్థితులు మరొక ముందే ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. నిజంగా ప్రజలకు ఏదైనా మంచి చెప్పాలి కానీ ఇలా భయపెట్టే విధంగా ప్రచారం చేయడం అనేది ఎవరు సహించని విషయం. వరదల్లో వాళ్ళు ఎన్ని అవస్థలు పడింటారో, ఎంత ప్రాణ భయంతో వాళ్ళు ఆ 3-4 రోజులు గడిపి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే కనీసం నిద్ర రాదు ఎవరికే కానీ. అలాంటి పరిస్థితులు అనుభవించినారు. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, ప్రాణాలు మిగిలితే చాలు, బయటపడితే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు, ఆస్తి అంతస్తులు ఇవేం అవసరం లేదు, ప్రాణాలతో బయటపడితే చాలు అనే స్థితికి అక్కడుండే ప్రజలు, పేదవాడు లేదు, ధనికుడు లేదు, ఇంకొకడు లేదు, రౌడీ చీటలు లేదు, ప్రజాప్రతినిధి లేదు, ఇంకొకడు లేదు, అందరూ ఆలోచించింది ఆ సమయంలో ఒక్కటే, ప్రాణాలతో బయటపడితే చాలు అనే ఒక్కటే ఆలోచించినారు. ఇలాంటి సమయంలో మళ్ళీ బుడమేరుకు వరద ముంపు ఉంది, ఇబ్బందులు పడతారని ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. ఇలాంటి ప్రచారాలు చేసేవారిపై తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఏ విషయాల్లో అయితే భయాందోళనకు గురి చేసేవారు ఎవరైనా అలాంటి వారిపై ప్రభుత్వాలు సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలను అలా భయపెట్టడం అనేది, ఆ ప్రచారం చేస్తున్నారనేది చాలా తప్పు. వెంటనే రాష్ట్ర మంత్రి నారాయణ, ఆ జిల్లా కలెక్టర్ అక్కడ ప్రజలను కూడా హెచ్చరించారు. ఎలాంటి ముంపు మీకు లేదు, ముంపు అవసరం లేదు, ఎలాంటి మీకు ప్రమాదం లేదు, వరదలు వచ్చే అవకాశం లేదని ధైర్యం చెప్పారు. అలాగే పోలీసులు కూడా వదంతులు నమ్మవద్దని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రచారాలు చేయడం చాలా నీచమైన పని. ప్రజలు ఆల్రెడీ భయంలో ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే ఇలాంటివి వదంతులు సృష్టించడం చాలా మంచి విషయం కాదు. ఇలాంటి వారిపై ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు భరోసా కల్పించాలి. ఇలాంటి ఊహాగానాలు, ఉత్తుత్త వదంతాలు, ప్రజలను భయపెట్టాలని చూసే వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తేనే మరొకసారి ఇలాంటి ప్రచారాలు చేయడానికి భయపడతారు.